ఈ క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఉండే మనకి మెయిన్ ఆప్షన్, వన్ ఆఫ్ ద మెయిన్ ఆప్షన్ టేబుల్. ఈ టేబుల్ ఆప్షన్ మనం తీసుకున్నప్పుడు మనకి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ట్యాబులర్ ఇన్ఫర్మేషన్ని మనం ప్లేస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లైక్ ఎంప్లాయీస్ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్, ప్రొడక్ట్స్ టేబుల్, ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇన్సర్ట్ టేబుల్ హౌ మెనీ కాలమ్స్, కాలం అంటే ఇలా వస్తుంది. చూడొచ్చు మీరు డాక్యుమెంట్లో ఎన్ని కాలమ్స్ కావాలి, రోస్ ఎన్ని కావాలి. జస్ట్ మౌస్ని క్లిక్ చేయక్కర్లేదు, అట్లా తీసుకురండి కిందకి. రోస్ ఎన్ని కావాలి, ఇలా మనకి ఎన్ని కావాలో అంతవరకు మనం తీసుకొని ఓకే అవేస్తే టేబుల్ క్రియేట్ అయిపోయింది. వన్స్ మీకు టేబుల్ క్రియేట్ కాగానే మీకు ఇక్కడ చూడొచ్చు టేబుల్ డిజైన్, టేబుల్ లేఅవుట్ అనే ఎక్స్ట్రా ట్యాబ్స్ వచ్చాయి. ఈ టేబుల్ లేకుండా ఈ టేబుల్లో కర్సర్ పెట్టినప్పుడే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట కర్సర్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఇక్కడ లేవు చూడండి. ఇది గుర్తించాలి మీరు. వెన్ యూ క్రియేటెడ్ ఏ టేబుల్, దెన్ ఓన్లీ టేబుల్ డిజైన్, టేబుల్ లేఅవుట్ విల్ కమ్. వాటి గురించి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనమైతే ఇక్కడ ఇన్సర్ట్లో నుంచి టేబుల్ని, అంటే ఇన్సర్ట్ ట్యాబే రకరకాల, అంటే టేబుల్స్, పిక్చర్స్, షేప్స్, ఇట్లా చార్ట్స్, వీటిలన్నిటిని ఎక్స్ట్రాగా మన డాక్యుమెంట్లోకి, అంటే నార్మల్ టెక్స్ట్ మ్యాటర్ కాకుండా ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ని మనం ఇన్సర్ట్ చేసుకునేదానికి ఈ ఇన్సర్ట్ ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో ఫస్ట్ మనం టేబుల్ని చూస్తున్నాం. టేబుల్లో జస్ట్ రోస్ అండ్ కాలమ్స్ తీసుకున్నట్లయితే మీకు ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది ఇక్కడ టేబుల్ అనేది రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. స్టూడెంట్ ఫస్ట్ హెడ్డింగ్స్ ఇచ్చుకోండి. హెడర్స్ టాప్ రోలో నేను హెడర్స్ ఇస్తున్నాను. స్టూడెంట్ నేమ్ అండ్ జస్ట్ ట్యాబ్ కానీ యారో కీ కానీ ప్రెస్ చేస్తూ ఉంటే మౌస్ అక్కర్లేదు. అండ్ కోర్సు అండ్ దెన్ ఫీ, ఇంకేదో సంథింగ్, డేట్ ఆఫ్ జాయిన్, ఇట్లా అనుకుంటే మళ్ళీ కిందకు వచ్చి స్టూడెంట్ నెంబర్ ఏంటి, స్టూడెంట్ నేమ్ ఏంటి, ఇట్లా కోర్స్ ఏంటి, ఫీ ఏంటి, ఇట్లా డేట్ ఆఫ్ జాయిన్, ఇలా మనం 1 by 1 రో యారో కీస్ యూజ్ చేసుకొని, కీబోర్డ్లో ఉండే యారో కీస్ యూజ్ చేసుకొని మూవ్ అవుతూ మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటూ పోతాం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ వద్దు, ఇలా కాదు, వేరే విధంగా కావాలి. సరే, దాన్ని అట్లనే ఉంచుదాం. నేను కింద క్లిక్ చేస్తున్నాను, ఇంకొక టేబుల్ నాకు కావాలి. టేబుల్ వద్దనుకుంటే ఎలా అనేది అది నేను చెప్తాను. ఇక్కడ టేబుల్ డిజైన్లోకి వెళ్ళి, లేఅవుట్లోకి వెళ్ళి మీరు టేబుల్ని ఎలా ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేయాలి, లేదంటే రో డిలీట్ చేయాలి, అవి వస్తాయి మళ్ళీ. మీకు ఇప్పుడు ఇన్సర్ట్లో ఉన్నారు. ఇన్సర్ట్లో ఈ టేబుల్లో ఈ డైరెక్ట్గా తీసుకొని ఈ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ టేబుల్ అని ఉంది. ఈ ఇన్సర్ట్ టేబుల్ని మనం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ అడుగుతుంది నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. సో నేను కాలమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎంప్లాయీ టేబుల్ తగ్గట్టు నేను ఎన్ని కాలమ్స్, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబు, శాలరీ, ఇట్లా 4 చాలు అనుకుందాం. లేదంటే ఇంకా వాళ్ళకి టీఏ, డిఏ, పిఎఫ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటిని కూడా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 4 కాలమ్స్
ఇస్తున్నాను. నంబర్ ఆఫ్ రోస్ నేను ఒక ఇట్లా 5 to 10 రోస్ ఇస్తాను అనుకుందాం, లేదంటే ఒక 8 రోస్ ఇస్తున్నాను. ఇక్కడ ఫిక్స్డ్ కాలం విడ్త్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే అంటాను సింపుల్గా. చూడండి, దాని కిందే ఇచ్చాను కాబట్టి దాంతోపాటు ఇది మెర్జ్ అయిపోయింది. దాని పక్కనే ఇచ్చాను, గ్యాప్ కూడా ఇవ్వలేదు. నేను Ctrl+Z ఇస్తాను, అండూ చేస్తున్నాను. జస్ట్ గ్యాప్ ఇచ్చి అగైన్ ఇన్సర్ట్ టేబుల్ and 4 columns and then number of rows 8 rows. ఓకే, ఇలా వచ్చాయి. సో ఇక్కడ మనం ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ ఇలా ఇవ్వచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించాలి, ఒక టేబుల్లో ఉన్నప్పుడు పైన రోలర్ చూడండి, రోలర్లో ఇలా ఉండిద్ది, దేనికి దానికి సపరేట్ అయిపోయింది. అంటే ఈ కాలంని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా సపోజ్ ఇట్లా మనం తగ్గించుకోవచ్చు. స్టూడెంట్ నెంబర్కి అంత అవసరం లేదు, స్టూడెంట్ నేమ్కి ఎక్కువ కావాలి అనుకుందాం. ఇట్లా ఏ కాలంని పెంచుకోవాలన్నా అట్లనే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ వర్టికల్ రోలర్లో మీకు చూపిస్తూ ఉంటుంది రో హైట్ ఎంత. జస్ట్ ఆ లైన్ దగ్గరికి వస్తే మీకు మౌస్ యారోకి కర్సర్ మారిపోతుంది. సో ఇట్లా మీరు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మాన్యువల్గా మీరు చేసుకోవచ్చు. ఓకే, మరి ఇంకా ఇక్కడ మనకి ఇదేంటిది, పైన మీరు టైటిల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. లైక్ నేను ఫస్ట్ కంట్రోల్ హోమ్ అంటాను. కంట్రోల్ హోమ్ అంటే ఫస్ట్ దీన్నే ఇచ్చాం కాబట్టి అక్కడ గ్యాప్ కూడా రాలేదు. మనకి ఇట్లా డ్రాగ్ చేసుకునే దానికి ట్రై చేద్దాం. సో ఐ విల్ గెట్ గ్యాప్. సో దీన్ని కూడా ఈ కార్నర్లో పట్టుకుంటే మనకి డ్రాగ్ చేయొచ్చు. Ctrl+Z, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇదేంటిది, స్టూడెంట్స్ టేబుల్. ఓకే, దానికి హెడ్డింగ్ ఏదనుకుంటా. ఓకే, ఈ రెండు టేబుల్స్ సపరేట్గా ఉన్నాయి. దీనికి టైటిల్ ఏంటి, ఇట్లా స్పేస్ ఇచ్చుకోండి. ఈఎంపీ టేబుల్. దీనికేంటి, దీన్ని కాస్త కిందికి డ్రాగ్ చేద్దాం. అంటే ఫస్ట్ టైం మీరు టైటిల్ ఇచ్చుకొని చేసేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. మీరు టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ టేబుల్ ఇట్లా పెట్టుకుంటాం. ఓకే, ఇది ఎంప్లాయీస్ టేబుల్, ఇది స్టూడెంట్స్ టేబుల్ అనుకుందాం. రైట్, ఇప్పుడు ఇది కాకుండా నేను ఇంకొక టేబుల్ని ఇట్లా టైటిల్ ఇస్తాను. దాని పేరు సపోజ్ లైక్ ప్రొడక్ట్స్ టేబుల్. ఈ ప్రొడక్ట్స్ టేబుల్ని నేను ఇక్కడ చూడండి, డ్రా టేబుల్ అని ఉంది. సో డ్రా టేబుల్ ద్వారా ఇక్కడ పెన్సిల్ లాగా వస్తుంది. మనం ఓన్గా ఎట్లా కావాల్సింటే అట్లా డ్రా చేసుకోవచ్చు, అదనమాట. సో ప్రొడక్ట్స్ టేబుల్లో ఫస్ట్ మనకి ఎన్ని కాలమ్స్ కావాలి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. మొత్తానికి టేబుల్లో ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేము, క్వాంటిటీ, రేట్ 4 కాలమ్సే అనుకుందాం. సో ఇప్పుడు కాలమ్స్ ఏంటి, ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం. రోస్ ఎన్ని కావాలి మళ్ళీ ఇట్లా డ్రా చేసుకోండి. ఫస్ట్, సెకండ్, ఇలా ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది. సో ఓకే, బయట డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆ పెన్సిల్ పోతుంది.
మరి ఇక్కడ వచ్చేసి మీరు ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ కోడ్ అండ్ ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్. సో ప్రొడక్ట్ కోడ్ సంథింగ్ ఏదో 200 అండ్ ప్రొడక్ట్ నేము, క్వాంటిటీ, ప్రైస్ ఎంత అండ్ 201 క్వాంటిటీ. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్లో మనం ఎంప్లాయీ నెంబర్ ఏంటి, ఎంప్లాయీ నేమ్, జాబ్ ఏంటి, శాలరీ ఏంటి, ఇలా మనం డీటెయిల్స్ ఫిలప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మీరు చూడొచ్చు. ఇన్సర్ట్లో టేబుల్లోకి వెళ్ళినట్లయితే డ్రా టేబుల్ ఇది ఒకటి, ఇన్సర్ట్ టేబుల్ ఒకటి, డ్రా టేబుల్ ఒకటి. ఇది కాకుండా కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనేది కూడా ఉంది. ఇది చూడాలి. కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అంటే ఆల్రెడీ టెక్స్ట్ ఉంది మీరు చేసి పెట్టింది, దాన్ని టేబుల్గా మారుస్తుంది. మరి టెక్స్ట్ టు టేబుల్ అంటే ఎలా అండి? ఆల్రెడీ టెక్స్ట్ ఉండాలి. ఆ టెక్స్ట్ ఎట్లా పడితే అట్లా ఇట్లా 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 టైప్ చేస్తే టేబుల్ రాదు. మీరు ఆల్రెడీ ఈ గ్రిడ్స్ లేకుండా, టేబుల్ గ్రిడ్స్ లేకుండా జనరల్ మ్యాటర్ ఒక అంటే కామా ఇచ్చుకోనో, లేదంటే స్పేసో, లేదంటే ట్యాబ్ ఇచ్చుకోనో, అంటే ఫిక్స్డ్ డెలిమీటర్ ద్వారా మీరు దాన్ని ప్రిపేర్ చేస్తుండాలన్నమాట. సో లైక్ నేను ఒక మార్క్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఈ మార్క్స్ టేబుల్లో నాకు స్టూడెంట్ ఐడి లేదంటే స్టూడెంట్ నెంబర్, పైన ఏమి ఇచ్చాము, ఓకే స్టూడెంట్ నెంబర్, SNO, ఇలా ముందరగానే నేను టెక్స్ట్ ప్రిపేర్ చేసాను. నేను ట్యాబ్ ఇచ్చుకోండి, లేదంటే కామా ఇచ్చుకోండి, లేదంటే స్పేస్ ఇచ్చుకోండి, అది మీ ఇష్టం. ఓకే నేను ట్యాబ్ ఇస్తున్నాను. స్టూడెంట్ నేమ్ ఏంటి అండ్ ఇంకా మార్క్స్ 1 ఏంటి అంటే తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్ ఇలా అనుకుందాం. లైక్ తెలుగు అండ్ ట్యాబ్, ఫస్ట్ ఎస్ నేమ్ అయిపోయిన తర్వాత ట్యాబ్ కొట్టాము. ట్యాబ్ కొడితే అక్కడే ఆగింది. ఓకే సింగిల్ ట్యాబ్ తోటి ఆపేసాను. మళ్ళీ ట్యాబ్ కొడుతున్నాను, ఇంగ్లీష్, మళ్ళీ ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ఇవి అనుకుందాం. సో ఇప్పుడు స్టూడెంట్ నంబర్ ఏంటి అండ్ ట్యాబ్ స్టూడెంట్ నేమ్ ఏంటి అండ్ తెలుగు మార్క్స్ ఏంటి, ఇంగ్లీష్ మార్క్స్ ఏంటి, హిందీ మార్క్స్ ఏంటి. ట్యాబ్ కొడితే ఇక్కడే ఆగింది చూడండి. మరి ఇక్కడే ఆగితే ఇక్కడే టైప్ చేస్తే హిందీ ఎక్కడో ఉంది. మరి ట్రై చేద్దాం. ఇక్కడ దాకా వెళ్తే మళ్ళీ ఎందుకంటే 2 ట్యాబ్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ తేడా వచ్చేస్తుంది. నేను సింగిల్ ట్యాబ్ తోటి ఆపేస్తున్నాను. లేదంటే కామా పెట్టుకోండి, లేదంటే స్పేస్ అన్నా ఇచ్చుకోండి. లేదంటే ఈ ట్యాబ్స్ వద్దు అనుకుంటే మనం ఏం చేద్దామంటే లైక్ తీసేసి, అంటే అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసేదానికోసం స్టూడెంట్ నెంబర్ కామా లేదంటే స్పేస్, సింగిల్ స్పేస్ ఇచ్చుకోండి, కామా ఇస్తాను మనకి తెలిసినట్లు ఉండిద్ది. స్టూడెంట్ నేమ్ అండ్ తెలుగు మార్క్స్ అండ్ ఇంగ్లీష్ మార్క్స్ అండ్ హిందీ మార్క్స్ అండ్ స్టూడెంట్ నెంబర్ 100, స్టూడెంట్ నేమ్ అండ్ తెలుగు కామా ఇంగ్లీష్ కామా హిందీ. ఇట్లా 101
ఇలా ఉంది, ముందరగా ఇట్లా డేటా ఉంది మీకు. దీన్ని ఈ విధమైన ఫార్మాట్లోకి మీరు తీసుకురావాలి అన్నప్పుడు మీకు ఏ డేటా కావాలో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. మీరు టేబుల్లోకి వెళ్ళినట్లయితే ఇది ఎలా ఉంది, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అంటే ఎలా ఉంది, ఇది డిజేబుల్లో ఉంది, వర్క్ కాదు అది. ఇలా ఉంటే ఏ ఆప్షన్ కూడా వర్క్ కాదు. అంటే మీరు సంథింగ్ యూ హ్యావ్ టు డూ అన్నట్టు. దాని మీదే కావాల్సింటే ఫోకస్ పెట్టండి, హింట్ వచ్చింది. స్ప్లిట్ ఏ సింగిల్ కాలమ్ ఆఫ్ టెక్స్ట్ ఇంటూ మల్టిపుల్ కాలమ్స్ అంటే ఆ టెక్స్ట్ మీరు కామా సపరేటు ఎంత డీటెయిల్గా అక్కడ ఇచ్చినాడు. కాబట్టి దీన్ని మీరు కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేటా అయితే టేబుల్లోకి మార్చాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో చూడండి, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఇప్పుడు వర్క్ అవుతుంది, అది ఇప్పుడు యాక్టివ్ అయింది, ఎనేబుల్ అయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని? 5 కాలమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ 3 రోస్ ఉన్నాయి, ఫిక్స్డ్ అది. ఓకే, ఆల్రెడీ అదే సెట్ చేసుకుంది. సపరేటర్ ఏంటి అని, సపరేటర్ ఏమి ఇచ్చున్నాం, కామా ఇచ్చున్నాం. కామానా, ట్యాబా, ఇంకేంటి పారాగ్రాఫా, అదర్ అయితే అదర్ స్పెసిఫై చేయాలి. కామా మనం ఇచ్చింది, ఓకే అన్నాం. చూడండి, సింపుల్గా మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే టెక్స్ట్లో ఉన్న మ్యాటర్ని మనకి టేబుల్ ఫామ్లోకి మార్చేదానికి ఆ విధమైన ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇంకా మనకి ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్లో ఏ ఆప్షన్ ఉందంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్లో నుంచి తీసుకొని వచ్చిన స్ప్రెడ్షీటు. అంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటే ఇంచుమించు టేబుల్ లాగా కనిపిస్తుంది ఇది. కానీ అంటే దీనికంటే బెటర్గా అక్కడ మనం ఇట్లాంటి ట్యాబులర్ డేటాని క్యాల్కులేషన్స్ కోసం వాటికంతా యూజ్ చేస్తాం కాబట్టి ఓకే, ఇన్సర్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. సో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అన్నప్పుడు ఆ స్ప్రెడ్షీట్ చూడండి, ఇది ఇప్పుడు ఏమొచ్చింది, ఇది వర్డ్ కాదు, ఇది ఎక్సెల్. ఇది ఇక్కడ వరకు ఎక్సెల్ బార్డర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమి డేటా టైప్ చేస్తారో ఆ డేటా అంతా కూడా టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ ఐఎమ్ టైపింగ్. ఇక్కడ కాలమ్స్ ఏబిసిడీలు అవి ఉంటాయి, అవి మనం ఎక్సెల్లోకి వెళ్ళినట్లు చూసుకుందాం. లేదంటే లైక్ ఐఎమ్ టైపింగ్ సంథింగ్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు మరి మీకు మనం ఎక్సెల్లో ఉన్నాం కదా, ఎట్లా ఇప్పుడు అంటే ఎక్సెల్లో ఇండైరెక్ట్గా ఎక్సెల్లోకి వెళ్ళాం. మరి ఇప్పుడు మనం ఈ బార్డర్కి అవుట్ సైడ్లో బయట, జస్ట్ బయట క్లిక్ చేయండి అంతే సరిపోయింది. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వన్ బయట క్లిక్ చేయండి అంతే. మళ్ళీ ప్యూర్ వర్డ్లోకి మనం వచ్చేస్తాం. అంటే ఎక్సెల్లో ఆపరేట్ చేసి వర్డ్లోకి తెచ్చుకోవడం అన్నమాట. అంటే ఇట్లాంటివి కొన్ని క్యాల్కులేషన్స్ ఇక్కడ ఈ టేబుల్లో చేయలేము, ఎక్సెల్లో అయితే ప్యూర్గా ఇట్లాంటి క్యాల్కులేషన్స్ అన్నీ చేయొచ్చు. అంటే టోటల్స్ వేయడము, యావరేజెస్, ఇట్లాంటివే కాదు చాలా ఉంటాయి ఎక్సెల్లో. అలాంటప్పుడు ఎక్సెల్ షీట్ని ఈ విధంగా వాడుకోవచ్చు. మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్ళాలంటే మళ్ళీ మీరేం చేయాలి, ఈ ఏరియాలోకి వచ్చి ఈ బాక్స్ ఉండే ఏరియాలోకి డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఎక్సెల్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఈ కండిషనల్ ఫార్మాటింగ్, ఫార్మాట్ యాజ్ టేబుల్, ఇట్లాంటివంతా ఈ ఫార్ములాసు ఇవన్నీ వర్డ్ ఆప్షన్స్ కాదు, ఇవి ఎక్సెల్ ఆప్షన్స్. మీరు ఎక్సెల్లో ఉన్నారు, ఇప్పుడు ఎక్సెల్లో ఉండే ప్రతి ఆప్షన్ కూడా మీరు వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్తే అవి ఉంటాయి మామూలుగా, అది ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ వేరే విధమైన ఆప్షన్స్ చాలా మీకు రావడం జరుగుతుంది. ఈ ఫార్ములాస్ ఇవన్నీ ఎంఎస్ వర్డ్లో ఉండవు. ఓకే, నేను బయట క్లిక్ చేస్తే ప్యూర్ వర్డ్లోకి వచ్చేసాను. సో ఇది కాకుండా మనం ఇంకొక ఆప్షన్ కూడా అక్కడ ఉంది. ఎంటర్, ఇట్లా సైడ్ క్లిక్ చేసి ఇట్లా ఎంటర్ ప్రెస్ చేస్తే
దీని బయటకు వచ్చేస్తాం, దాని బార్డర్లో లేము, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్తాం. సో ఇప్పుడు ఈ టేబుల్లోనే ఇంకొక ఆప్షన్ ఉంది, క్విక్ టేబుల్స్ అని ఉంది. క్విక్ టేబుల్స్ అంటే అవి ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ అనమాట, బుల్టిన్ టేబుల్స్. వాడు ఇచ్చేసిన శాంపిల్స్ అనుకోండి, ఇక్కడ మీకు చాలా శాంపిల్స్ ఇచ్చుంటాడు, ఇట్లా క్యాలెండర్స్ కావాలా ఏంటి, ఇట్లా చాలా ఇచ్చుంటాడు అనమాట. సపోజ్ నేను గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఇట్లా ఏదో సంథింగ్ ఇవి తీసుకున్నాను. ఓకే, ఈ టేబుల్ నాకు అవసరం, అది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా టేబుల్ క్రియేట్ చేసామో చూడవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ వే, ఇది సెకండ్ వే, ఇది థర్డ్, అండ్ కన్వర్ట్ టు టెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్, 6 టైప్స్ ఆఫ్ వేస్ మనం టేబుల్స్ క్రియేట్ చేసేదానికి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏమండి ఈ టేబుల్ ఆప్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పిక్చర్లోకి వెళ్దామంటే దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనకి ఒక టేబుల్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా దీనికి సంబంధించిన, అది దీనికే కాదు, సపోజ్ పిక్చర్ తీసుకున్నా కూడా ఎక్స్ట్రా ట్యాబ్స్ వస్తాయి, అది గమనించాలి మీరు. ఈ ట్యాబుల్లో వీటికి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో టేబుల్ డిజైన్ అన్నప్పుడు మీకు ఈ టేబుల్ డిజైన్లో మీకు ఫస్ట్ నుంచి చూసినట్లయితే చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఈ టేబుల్ డిజైన్ ట్యాబ్లో. ఇక్కడ హెడర్ రో అని ఉంది. హెడర్ రో అంటే డిస్ప్లే స్పెషల్ ఫార్మాటింగ్ ఫర్ ద ఫస్ట్ రో ఆఫ్ ద టేబుల్. అంటే మీరు ఫస్ట్ రోని హెడర్ రోగా తీసుకోబోతున్నారా? ఎస్, నాకు ఫస్ట్ రో హెడర్ రోగా కావాలి. అండ్ ఫస్ట్ కాలం కూడా, ఈ ఫస్ట్ కాలం అంటే ఏంటి, ఎంప్లాయీ నెంబర్ కాలం. అంటే ఎప్పుడన్నా ఫార్మాట్ చేసినప్పుడు మీకు అది ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. అది ఎట్లానో చూపిస్తాను మీకు. అండ్ అది ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఫార్మాట్లు, ఈ డిఫరెంట్ టేబుల్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఒక టేబుల్ స్టైల్లోకి వెళ్దాం. ఈ టేబుల్ని తీసుకున్నాను, ఇప్పుడు ఈ టేబుల్లో ఈ స్టైల్ అప్లై చేశాను, మీరు క్లియర్గా గమనించవచ్చు. ఫస్ట్ రో డిఫరెంట్గా కనిపిస్తుందా? ఇంకా కాస్త మనం వేరే వాటిల్లోకి వెళ్తే కూడా ఇంకా క్లారిటీ వస్తుంది. ఎస్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇది, ఫస్ట్ కాలం ఇది, ఇవి డిఫరెంట్గా కనిపిస్తాయి. అంటే మనం తీసుకున్న దీన్ని బట్టి, సపోజ్ ఇది ఇక్కడ క్లారిటీ వచ్చింది, ఇదన్నమాట. దీనికోసం మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఫస్ట్ కాలం వద్దు అనుకుంటే చూడండి ఇప్పుడు పోయింది అది. లాస్ట్ కాలం కావాలి అనుకుంటే లాస్ట్ కాలం హైలైట్ అయింది. అదనమాట డిఫరెన్స్. ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం ఎప్పుడు ఉండదు, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఉండిద్ది. అండ్ ఇక్కడ బ్యాండెడ్ రోస్, బ్యాండెడ్ కాలమ్స్ అని ఉన్నాయి. బ్యాండెడ్ రోస్ అంటే ఈవెన్ రోసు, ఈవెన్ కాలమ్స్ ఒకే విధమైన ఎఫెక్ట్ని కలిగి ఉంటాయి. సపోజ్ ఫస్ట్ రో చూడండి, ఫస్ట్ రో ఒక కలర్లో ఉంది, సెకండ్ రో ఇంకొక కలర్లో ఉంది. అలా కాకుండా బ్యాండెడ్ రోస్ అనేది తీసేస్తాను. ఇప్పుడు చూడండి అన్నీ కూడా ఒకే కలర్లో ఉన్నాయి. ఓకే, అండ్ బ్యాండెడ్ కాలమ్స్ అన్నా అనుకోండి, ఈవెన్ రోసు, ఈవెన్ కాలమ్స్ వేరే వేరే కలర్లలో అంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్లో కనిపిస్తాయి అని అర్థం. అండ్ ఇక్కడ టోటల్ రో అని ఉంది. డిస్ప్లే స్పెషల్ ఫార్మాటింగ్ ఫర్ ద లాస్ట్ రో ఆఫ్ ద టేబుల్. లాస్ట్ రోని మనం టోటల్ రోగా తీసుకుంటాం. ఇది టోటల్ రో. టోటల్ రో చూడండి హైలైట్ అయిందా? సపోజ్ నేను ఇక్కడ టోటల్ అని పెట్టుకుంటాను, టోటల్ శాలరీ. దీంట్లో ఏ డేటా ఉండదు, టోటల్ శాలరీస్ అని పెట్టుకుంటాను. దీనికనమాట.
సో ఇవి మనకి టేబుల్ స్టైల్ ఆప్షన్స్. మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ తీసుకోండి. ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మీరు ఏ టేబుల్కి ఏ స్టైల్ అప్లై చేయాలో ఆ స్టైల్ అప్లై చేసుకోండి. అది పర్టికులర్గా అప్లై అవుతుంది. సింపుల్ స్టైల్ కావాలా, ఇది మీ ఇష్టం. ఫస్ట్ టేబుల్ డిజైన్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇక్కడ చూసినట్లయితే షేడింగ్ అని ఉంది. ఈ షేడింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏ కాలము లేదంటే దేన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ సెలక్షన్ అనేది ముఖ్యం. ఫస్ట్ సెలక్షన్ కోసం వెళ్దాం. సెలక్షను ఇప్పుడు నేను ఫస్ట్ రెండు కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం. ఇట్లా చూడండి, ఫస్ట్ కాలం పైకి వెళ్ళగానే ఇట్లా యారోకి కనిపించింది మీకు. ఇప్పుడు డ్రాగ్ చేయండి. మౌస్ అట్లనే హోల్డ్ పట్టుకొని మౌస్కి డ్రాగ్ చేయండి. ఇది కాలం సెలక్షన్ అంటాం. ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ని మీరు డ్రాగ్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకోవచ్చు 1 కాలంని. సో సింగిల్ కాలం అనుకుంటే అట్లనే ఒక కాలం వరకే వదిలేయచ్చు, లేదంటే అట్లనే పట్టుకొని డ్రాగ్ చేసుకుంటూ వస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. మరి రో సెలెక్షన్ ఎలా అండి అంటే ఈ సైడ్కి రండి. సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ అదే విధంగా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మౌస్ పట్టుకొని క్లిక్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాలం సెలెక్షన్, రో సెలెక్షన్. అలా కాదండి, ఎంటైర్ టేబులే సెలెక్ట్ కావాలంటే ఇది. అంటే సపోజ్ ఇలా ఈ కార్నర్లో లెఫ్ట్ టాప్ కార్నర్లో ఈ క్రాస్ హెయిర్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఎంటైర్ టేబుల్ సెలెక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మీరు దేనికైతే సెలెక్ట్ చేశారో, సపోజ్ ఫస్ట్ రోని నేను సెలెక్ట్ చేశాను, దీనికి షేడింగ్ అనేది అప్లై కావాలి. నాకు ఆ కలర్ వద్దు, వేరే కలర్ కావాలి అనుకున్నాను. సపోజ్ ఇలా కావాలి, లేదంటే సంథింగ్ ఇలా కావాలి. ఇప్పుడు బయట క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పర్టికులర్ ఏరియా మాత్రమే ఆ షేడింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దెన్ బార్డర్ స్టైల్స్ అనేది ఉందండి. బార్డర్ స్టైల్స్ ఎలా ఉండాలి? డబుల్ బార్డరా, సింగిల్ బార్డరా, ఎలా ఉండాలి ఏంటి? ఇక్కడికి వద్దాం. దాంట్లో ఆల్రెడీ అప్లై చేస్తున్నది కాబట్టి ఇక్కడికి వద్దాం. సో బార్డర్ స్టైల్స్ తీసుకొని ఎక్కడ కావాలో మనకి ఆ బ్రష్ వచ్చింది, ఆ బ్రష్ని తీసుకెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే ఆ బార్డర్ మీద క్లిక్ చేస్తే ఆ స్టైల్ అనేది అప్లై కావడం జరుగుతుంది. ఆ పర్టికులర్ బార్డరే. మళ్ళీ పక్కన క్లిక్ చేసారనుకోండి పోతుంది, అది ఆప్షన్ పోతుంది. అది ఎక్కడ కావాలో అక్కడ బార్డర్ స్టైల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను, బ్రష్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తాను, దానికి మాత్రమే అప్లై అవుతుంది. నెక్స్ట్ బయట క్లిక్ చేస్తే ఆప్షన్ అనేది పోయింది. ఓకే, తర్వాత ఇంకా మనకి ఇవన్నీ ఆ బార్డర్కి సంబంధించినవి. బార్డర్ ఎంత లైన్ ఎంత ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలా, ఎస్ అట్లా ఉండాలనుకుంటే అది తీసుకొని మీరు దాన్ని అప్లై చేయొచ్చు ఆ బార్డర్స్కి సంబంధించి. అండ్ ఈ బార్డర్స్ ఏంటి, అన్ని బార్డర్స్ ఉండాలా? చూడొచ్చు. మనం టోటల్ టేబుల్ని సెలెక్ట్ చేశాను, ఆల్ బార్డర్స్ అంటాం, అన్నిటికీ బార్డర్లు వచ్చాయి. టోటల్ టేబుల్ని సెలెక్ట్ చేశాను, ఇప్పుడు నాకు ఓన్లీ అవుట్ సైడ్ బార్డర్స్ అని ఇచ్చాను. అంటే ఆల్రెడీ కిందకు వద్దాం, అది ఆల్రెడీ అప్లైడ్ కాబట్టి బార్డర్స్, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అది మిస్ అయిపోతున్నా. సో నేను ఏది కావాలో, దేనికి బార్డర్లు కావాలో దానికి సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఆల్ బార్డర్స్ అంటే అన్నీ వచ్చాయి, నాకు అది వద్దు. నో బార్డర్ అనుకుంటే మళ్ళీ పోయిద్ది. రైట్ సైడా లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్ మీద హోల్డ్లో ఉన్నాను,
టాప్లోనే రావాలి అనుకోండి బార్డర్, టాప్ బార్డర్ ఇలా అనమాట. సో ఇది మళ్ళీ బార్డర్ పెయింటర్. బార్డర్ పెయింటర్ అంటే బార్డర్ని మళ్ళీ ఇంతకు ముందర బ్రష్ వచ్చింది కదా, అదేవిధంగా అది బార్డర్ పెయింటర్ అనేది మళ్ళీ తీసుకోవచ్చు. ఇలా ఈ టేబుల్ డిజైన్కి సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఉంటాయండి. ఓకే, అదైందా? తర్వాత ఇక్కడ లేఅవుట్ అనేది ఉంది. లేఅవుట్లో మనకి మళ్ళీ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి, మీరు గమనించవచ్చు. ఓకే, మరి ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, దానికి సంబంధించిన సెట్టింగ్స్. ఇక్కడ సెలెక్ట్ అంటే సెలెక్ట్ టేబుల్, రో ఇంతకుముందు చెప్పాను కదా. సెలెక్ట్ టేబుల్ అంటే మొత్తం టేబుల్ సెలెక్ట్ అయ్యిద్ది. అండ్ సెలెక్ట్ సెల్ అంటే ఒక సెల్ మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ సెల్ మాత్రమే, అదేటు మనం మౌస్ ద్వారానే సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యూ గ్రిడ్ లైన్ అంటే కొన్ని గ్రిడ్ సంబంధించిన, ఇది ఆల్రెడీ వ్యూ గ్రిడ్ లైన్స్లోనే ఉంది, దాన్ని తీస్తే కొన్ని గ్రిడ్స్ పోతాయి అన్నమాట, అంతే, ఇంకేం లేదు, పెద్ద మీకు అపిరియన్స్ కనిపించదు. ఇక ప్రాపర్టీస్ తీసుకుంటే ఈ టేబుల్కి సంబంధించిన అన్ని, సపోజ్ రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటి సారీ రో వచ్చేసి దాని సైజ్ ఎంత ఏంటి, ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు. కాలం విడ్త్ ఎంత, సెల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ టైప్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ వస్తాయి మనకి. ఇక్కడ వచ్చేస్తాయి అలైన్మెంట్లో, వీటిల్లో రో హైట్ విడ్త్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. మళ్ళీ ఈ టేబుల్ ప్రాపర్టీస్ అంటే ఇవన్నీ కలిపి ఈ టేబుల్ ప్రాపర్టీస్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా కానీ మీరు ఆ టేబుల్ ప్రాపర్టీస్ రేర్గా వాడతారు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ డ్రా టేబుల్ అంటే ఇంతకు ముందరే చూసాం, ఇన్సర్ట్లో డ్రా టేబుల్ మనం ఓన్గా పెన్సిల్ తీసుకొని డ్రా చేసేది. ఎరేజ్ అంటే ఏ పార్ట్ని ఎరేజ్ చేయాలి అనేది ఎరేజర్. అంటే టేబుల్లో ఉండే కొంత పార్ట్నే ఎరేజ్ చేయాలి. సపోజ్ నాకు ప్రైస్ వద్దు, కరెక్ట్గా ఇక్కడికి తీసుకురండి, ఇక్కడ అక్కడ మాత్రమే ప్లేస్ చేసుకుంటూ పోండి, ఆ బార్డర్ మీద మాత్రమే. సో అది మాత్రమే ఎరేజ్ అవుతుంది, ఆ పర్టికులర్ ఏరియా, అది ఎరేజింగ్. సో బయట క్లిక్ చేస్తే అది ఆప్షన్ పోతుంది. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది. మీరు కర్సర్ ఎక్కడ పెట్టున్నారు అనేది మెయిన్, అది గుర్తుపెట్టుకోవాలి. డిలీట్ ఎంటైర్ టేబుల్ అంటే టేబుల్ మొత్తం పోయిద్ది, నో డౌట్. అలా కాకుండా డిలీట్ సెల్స్. ఇప్పుడు మనం కర్సర్ ఎక్కడ పెట్టున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కర్సర్ వచ్చేసి పెన్సిల్ దగ్గర పెట్టున్నానండి, లేదంటే ఇక్కడ పెట్టున్నాను, ఇది 10 అనే దగ్గర పెట్టున్నాను. సో ఇప్పుడు డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే ఈ సెల్ డిలీట్ అయిపోయింది, లెఫ్ట్ ఏముంది సెల్లో, అది షిఫ్ట్ అయ్యిద్ది. డిలీట్ సెల్స్. ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడికి వద్దాం, క్లారిటీ వచ్చింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేద్దాం. డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి షిఫ్ట్ చేయడం. ఈ రాజు పోతాడు, రాజు పోయి తెలుగు మార్క్స్ ఇక్కడ వచ్చేసాయి, ఇక్కడ ఉండే డేటా షిఫ్ట్ అయింది ఇక్కడికి మొత్తానికి. సపోజ్ కంట్రోల్ జెడ్ అంటాను, రాజు పోయి 56 ఇక్కడికి వచ్చింది, 56 అదనమాట. అదే డిలీట్ షిఫ్ట్ సెల్స్ అప్, రాజు పోతాడు, రాజు ప్లేస్లో జానీ వస్తాడు, చూడొచ్చు మీరు, అదనమాట. కర్సర్ ఎక్కడ పెట్టున్నామో టేబుల్లో అనేది మెయిన్ థింగ్, అది చూసుకోవాలి. అండ్ డిలీట్ రోస్, డిలీట్ కాలమ్స్. సపోజ్ ఇక్కడికి వెళ్దాం, నాకు ఈ 2 రోస్ సెలెక్ట్ చేసుకోనండి, ఆ 2 రోస్ వద్దు. ఓకే, సో ఆ 2 రోస్ నేను డిలీట్ రోస్, ఏవైతే సెలెక్ట్ చేస్తున్నానో ఆ రోస్ డిలీట్ అయ్యింది, లేదంటే సింగిల్ కర్సర్ పెట్టున్న రోనే డిలీట్ అయింది. నాకు ఈ కాలం వద్దు అనుకుందాం, ఈ కాలంలో కర్సర్ పెట్టున్నాను, సింగిల్ సెల్ కాదు,
డిలీట్ కాలం, కాలం మొత్తం పోయింది, ఆ కాలం మొత్తం పోయింది. సెల్ వేరు, రో వేరు, కాలం వేరు. సెల్ అంటే ఒక్క సింగిల్ సెల్లే, కాలం అంటే ఎంటైర్ కాలం, ఎంటైర్ కాలం ఇది. రో అంటే టోటల్, ఇది రో. నంబర్ ఆఫ్ కాలమ్స్ కలిపి మనం రో అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మరి ఇప్పుడు డిలీషన్ అయింది. ఇప్పుడు ఎంటైర్ టేబుల్, మొత్తం టేబుల్నే డిలీట్ చేయాలి. సపోజ్ నాకు ఈ టేబుల్ వద్దు అనుకుందాం. సో డిలీట్ టేబుల్, మొత్తం టేబుల్ డిలీట్ అయిపోయింది. అదనమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? రైట్, ఇక్కడ డిలీషన్ అయిపోయింది. ఇన్సర్షన్ ఎట్లా? ఇన్సర్షన్ ఇప్పుడు నాకు ఈ ఎంప్లాయ్ టేబుల్లో నేను అనుకుంటానండి ఏమని, సాలరీసు ఇట్లా కాదు, వాడికి బేసిక్ సాలరీ, హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ ఇట్లా అంతా కావాలి అనుకుంటాను. బేసిక్ సాలరీ, హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, ఐటీ ఇవి అనుకుందాం. బేసిక్ సాలరీ ఇది, దీని పేరు మార్చేద్దాం, BASIC, బేసిక్ సాలరీ అనుకుందాం. మరి దీని పక్కన నాకేం కావాలి? ఆల్రెడీ టేబుల్ అయిపోయింది, డిజైన్ అయిపోయింది. దీని తర్వాత నాకు తర్వాత కావాలా, ముందర కావాలా అనేది ఇక్కడ ఆప్షన్స్. ఇన్సర్ట్ అబౌవ్, పైన కావాలా, బిలో కావాలా, కింద కావాలా అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సరే, ఓకే. ఇన్సర్ట్ ఏంటిది? లైక్ నాకు రైట్ సైడ్, దీనికి రైట్ సైడు ఏం కావాలి? ఇన్సర్ట్ రైట్. ఓకే, ఇది రైట్ సైడు ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ రైట్, దీనికి ఏమిద్దాం? ఓకే, బేసిక్స్ టీఏ, ఇంకొకటి దీని పక్కన డిఏ, ఇన్సర్ట్ రైట్. చూడండి, స్పేస్ ఇక్కడ సరిపోవటం లేదు, నేను అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది రూలర్లో. ఓకే, రైట్. ఇంకా అది ఎట్లా అంటే దీన్ని పోర్ట్రేట్లో ఉండి ల్యాండ్స్కేప్లో కూడా ఉల్టా కూడా పేజ్ని మనం మార్చుకోవచ్చు. అది ఎట్లా కమింగ్ సెషన్స్లో వచ్చింది. టీఏ, డిఏ, ఇంకా కూడా ఇంత వద్దులే అనుకుంటే తగ్గించుకోండి ఫస్టే, అండ్ దీన్ని కూడా తగ్గిద్దాం. ఓకే, డిఏ పక్కన నేను ఇన్సర్ట్ రైట్ హెచ్ఆర్ఏ, నెక్స్ట్ వీటిని ఏమంటారు జనరల్గా? బేసిక్ సాలరీ, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ వీటిని కలిపితే మనకి అలవెన్సెస్ అనుకుందాం వీటిని. కాబట్టి అలవెన్సెస్ వీటిని ఓకే. మరి అలవెన్సెస్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్ అవి డిడక్షన్స్. మళ్ళీ ఇంకా రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇన్సర్ట్ రైట్, ఏంటి ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, మళ్ళీ రైట్ సైడు పిఎఫ్, వీటిని ఏమంటాం? డిడక్షన్స్ అనుకుందాం. నేను శాంపిల్ టేబుల్ వేస్తున్నాను. ఓకే, డిడక్ట్ అని ఇద్దాం. మరి ఇప్పుడు అలవెన్సెస్ పోను బేసిక్లో నుంచి, బేసిక్ ప్లస్ అలవెన్సెస్, దీన్ని ఏమంటారు? నెట్ శాలరీ అంటారు జనరల్గా.
సారీ, ఇవంతా కలిపి గ్రాస్ శాలరీ అంటాం. అలవెన్సెస్ తర్వాత మనకి ఏమొచ్చేది రైట్ సైడ్ దీనికి గ్రాస్ అనుకుందాం. అంటే బేసిక్ అలవెన్సెస్ కలిపితే గ్రాస్ శాలరీ వచ్చింది. ఈ మూడింటిని అలవెన్సెస్ అంటాం, గ్రాస్ శాలరీ వచ్చింది. గ్రాస్ శాలరీలో నుంచి డిడక్షన్స్ తీసేస్తే మనకేమొచ్చింది, నెట్ శాలరీ వచ్చింది. మరి ఈ అలవెన్సెస్ ఇవన్నీ ఇక్కడ వద్దు, పైన రావాలి అనుకుందాం. సో నేనేం చేస్తాను, దీనికి అది ఎట్లానో మళ్ళీ చూపిద్దాం. మరి ఇన్సర్షన్ ఎలా అనేది మీకు తెలిసింది కదా. వీటిల్లో మీరు ఎంటర్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇది ఎక్సెల్లో వేసుకుంటారు. ఇక్కడ జనరల్గా ఇక్కడ ఎట్లా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. ఈ మొత్తాన్ని కలిపితే అలవెన్సెస్ 45 ప్లస్ 67 అలవెన్సెస్ అవుతాయి. ఈ మొత్తాన్ని కలిపితే గ్రాస్ శాలరీ అవుతుంది. ఓకే. మరి ఇప్పుడు నాకు ఇలా వద్దండి, ఈ అలవెన్సెస్ అని పైన రావాలి. అలవెన్సెస్ నాకు టోటల్ ఏమి అక్కర్లేదు, వీటి పైన అలవెన్సెస్ అని హెడ్డింగ్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ ఏంటిది, అబౌవ్ ఒక రోని పైన ఇన్సర్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఈ 3 అలవెన్సెస్ కదా, ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకోండి. ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మెర్జ్ సెల్స్ అని ఉండిద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, మెర్జ్ సెల్స్ అంటే ఆ మూడిటిని కలిపి ఒక సెల్గా మనం చేస్తున్నాం. అంతకు ముందర అంటే సింగిల్ సెల్గా ఉంటే ఇది చూడండి డిజేబుల్లో ఉంది, ఇది వర్క్ కాదు. ఇప్పుడు ఈ మూడిటిని కలిపాను, కలిపిన తర్వాత 2 సెల్స్ అట్లీస్ట్ కలిపినా కానీ ఇప్పుడు ఓకే. ఆ 3 కలిపి ఒకటయ్యాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అలవెన్సెస్ అంటే ఇక్కడ నుంచి అలవెన్సెస్ని తీసేద్దాం. దీన్ని డిలీట్, కాలం పోయింది. మరి ఈ 2 డిడక్షన్స్ కదా, ఈ 2 కాలమ్స్ని మనం మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే మెర్జ్ సెల్స్ యాక్టివ్ అవుతుంది. క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదేంటిది, డిడక్షన్స్. ఓకే, ఇప్పుడు ఈ కాలం మనం తీసేద్దాం. మీకు ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఇక్కడ క్లిక్ చేసినా కానీ ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ క్లిక్ చేయండి, మౌస్ తోటి రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిలీట్ సెల్స్ అని ఇక్కడ కూడా ఉంది. మీరు ఇక్కడ కాంటెక్స్ట్ మెనూ అని చెప్పేసి అంటారు దీన్ని. డిలీట్ ఎంటైర్ కాలం. కాంటెక్స్ట్ మెనూలో ఇక్కడ ఉండే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కడికి వెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా క్లిక్ చేశారు ఇక్కడ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అయితే ఇప్పుడు ఇది నార్మల్ టేబుల్గా, అంటే ఇప్పుడు కలర్స్లో మీకు తెలియలేదు కానీ ఆ లైన్లు ఇవంతా కూడా వేరే మాదిరి నేను మారుస్తాను. వేరే లేఅవుట్లోకి వెళ్దాం, టేబుల్ డిజైన్లోకి. చూడండి, ఈ పిన్ తీస్తే ఇది కరెక్ట్గా ఉందా, లేదు. సో ఇవంతా కలిపి ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ సాలరీస్ కదా, దానిపైన సాలరీస్ అని రావాలి. కాబట్టి నేను ఇంకొక రోని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాను పైన, ఇది కాకుండా. ఇన్సర్ట్ అబవ్, ఇన్సర్ట్ బిలో అబవ్ అంటే రో అని అర్థం, లేదంటే లెఫ్ట్ టు రైట్ అంటే కాలం అని అర్థం. ఇవంతా ఏంటివి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇవి, ఇక్కడ రావాల్సిన హెడ్డింగ్ ఏంటి మొత్తం అవి సెలెక్ట్ చేసుకోండి. మెర్జ్ సెల్స్, మెర్జ్ అంటే కలపడం, మెర్జ్ అండ్ సెంటర్ అని కూడా పెట్టుకోవచ్చు. సాలరీస్ అని ఇస్తున్నాను. సెంటరింగ్ ఎలా చేయాలనేది మళ్ళీ ఇక్కడ వస్తాయి, టెక్స్ట్ సెంటరింగ్, లేదంటే మామూలుగా హోమ్లో కూడా మీరు చేసుకోవచ్చు.
ఓకే. మరి ఈ సాలరీస్ ఇక్కడ చూడండి కింద మనకి మెయిన్ హెడ్డింగ్స్ ఏంటి? ఈ ఈ జాబు సాలరీ కింద వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ రెండు వీటిని మనం మెర్జ్ చేద్దాం. మెర్జ్ చేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా వచ్చేది. వీటిని మెర్జ్ చేద్దాం. ఇది స్టేట్మెంట్ ప్రిపరేషన్ లేదంటే రిపోర్ట్ ప్రిపరేషన్ అని చెప్పేసి అంటాం. ఇది సేమ్ ఎక్సెల్లో కూడా ఇదే మోడల్లో మనకి వస్తుంది. ఓకే. మరి రైట్ ఇక్కడ కూడా గ్రాస్ దగ్గర కూడా ఈ రెండింటిని కలుపుదాం. ఈ రెండు సెల్స్ ఒకటి కాబట్టి ఇట్లా కలుపుతాం. నెట్ ఇది కూడా సాలరీస్ బేసిక్ అనేది కూడా కలిపేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర ఇంచుమించు కరెక్ట్ రిపోర్ట్ అనేది ఉంది. డేటా అనేది కింద ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. పైన హెడ్డింగ్స్ పార్ట్ ఏంటి? ఇది ప్లస్ ఇక్కడ దాకా హెడ్డింగ్ పార్టే. ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ ఇవన్నీ కూడా హెడ్డింగ్స్. ఇది హెడ్డింగ్స్ ఆ మెర్జీ చేయడం వల్ల ఆ విధంగా వచ్చాయి. స్ప్లిట్ చేయాలి అనుకోండి. సపోజ్ ఇక్కడ పెట్టాను కర్సరు. స్ప్లిట్ సెల్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ అని అడుగుతుంది. దీన్ని ఈ పర్టికులర్ సెల్ని నేను 2 కాలమ్స్గా చేయాలి లేదంటే 2 రోస్గా చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే 2 2 అని ఇచ్చాను. చూడండి ఇక్కడ ఒకే కాలం 4 అయిపోయింది. అలా స్ప్లిట్ చేయొచ్చు అన్నమాట. టేబుల్ని కూడా స్ప్లిట్ చేయొచ్చు. సపోజ్ ఈ టేబుల్లో కర్సర్ ఇక్కడ ఉంది. స్ప్లిట్ టేబుల్ అని ఇచ్చాను. ఇది రెండో టేబుల్గా మారిపోయింది. ఈ టేబుల్ వేరు, ఈ టేబుల్ వేరు. మనం కర్సర్ ఎక్కడ పెడుతున్నాము అనేది ముఖ్యం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కూడా సపోజ్ ఇక్కడ మనకి కొన్ని కాలమ్స్ ఎక్కువ తక్కువ అట్లా ఇట్లా ఉన్నాయి. ఇట్లా అడ్జస్ట్మెంట్ ఇట్లా ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ నేమ్ పట్టలేదు ఏంటి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆటో ఫిట్ అనేది మనం అప్లై చేయొచ్చు. ఏ కాలంకి సపోజ్ ఎంప్లాయీ నేమ్ లేదంటే ఎంప్లాయీ నెంబర్. దీని దగ్గర నేను ఎక్కువ ఇట్లా తీసుకున్నాను. సో అఫ్కోర్స్ కింద టోటల్ సాలరీస్ అనేది తీసేద్దాం. జస్ట్ టోటల్ SAL అని ఇద్దాం. సో దీన్ని తీసుకొని ఆటో ఫిట్ కంటెంట్ అని ఇచ్చాం. కంటెంట్ ఎంత ఉందో చూడండి. పైన ఎంప్లాయీ నెంబర్ని గుర్తుంచుకోవద్దు. కింద టోటల్ శాలరీ అదే కాలంలో టోటల్ శాలరీ ఉంది. దాన్ని బట్టి అది ఆటో ఫిట్ అయింది. అదనమాట. ఆటో ఫిట్ విండో అంటే మొత్తం ఆక్యుపై చేసిద్ది. చివరి వరకు ఉంది ఇక్కడ దాకా. ఆ మొత్తం ఆక్యుపై చేసిద్ది. ఆటో ఫిట్ ఫిక్స్డ్ కాలం విడ్త్ అంటే కాలం విడ్త్ ఫిక్స్డ్గా మనం సెట్ చేసుకున్నట్టు. మెయిన్గా ఆటో ఫిట్ కంటెంట్ ఆటో ఫిట్ ఇది వాడతాం. అట్లానే హైట్ విడ్త్ ఎన్ని సెంటీమీటర్లు అనేది కూడా మనం ఫిక్స్డ్గా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేశాను, ఈ హైట్ విడ్త్ మారింది. ఇక్కడ క్లిక్ చేశాను, హైట్ విడ్త్ మారింది. అట్లానే ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూట్ రోస్ కాలమ్స్ అన్నది. చూడండి నేను కొన్ని రోస్ని ఇట్లా కొన్ని ఎక్కువ హైట్ తక్కువ హైట్ ఇట్లా పెట్టున్నాను. అలా కాకుండా ఈ టేబుల్లో మొత్తం టేబుల్లో డిస్ట్రిబ్యూట్ రోస్ అన్నప్పుడు అన్ని రోస్ ఒకే హైట్లో వస్తాయి. మరి వీటి సంగతి ఏంటంటే అవి స్పెషల్. ఎందుకంటే అవి మెర్జ్ చేసాం. మిగతా అన్ని రోస్ ఒకే హైట్లో వచ్చాయి. అట్లనే కాలమ్స్ కూడా ఈ టేబుల్లో కాలమ్స్ అన్నీ కూడా ఒకే హైట్లోకి రావాలి. కానీ అక్కడ మనకి సంథింగ్ ఈ మెర్జింగ్ అట్లా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం రావచ్చు. మరి ఇక్కడ అలైన్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. అలైన్మెంట్ ఎక్కడ ఉండాలి? సపోజ్ ఎంప్లాయీ నెంబర్ టాప్లో ఉంది. అట్లా కాకుండా మిడిల్లో రావాలి, లేదంటే రైట్ సైడ్ రావాలి, ఇట్లా రావాలి. ఎట్లా కావాల్సింటే అట్లా. సెంటర్లో లెఫ్ట్ సైడు, సెంటర్లో సెంటరు,
ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఇట్లా ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు, లేదంటే సపోజ్ 300 ఉంది, 300 సెంటర్లోకి రావాలి, లేదంటే టోటల్ అంతా టేబుల్లో టోటల్ సెంటర్ కావాలి. ఇట్లా మీరు ఎక్కడ అలైన్మెంట్ ఉండాలి అనేది మీరు అలైన్మెంట్ డైరెక్షన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెల్స్ మార్జిన్ అని ఉంది. డిఫాల్ట్ సెల్స్ మార్జిన్స్ అంటే టాపు బాటము ఈ సెల్ మార్జిన్స్ మీకు ఇట్లా ఆల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. మార్జిన్స్, సెల్ మార్జిన్స్. అండ్ కస్టమైజ్ సెల్ మార్జిన్స్ అండ్ ద స్పేస్ బిట్వీన్ సెల్స్. ఒక్కొక్క సెల్ మధ్యలో ఎంత స్పేస్ కావాలి అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్టింగ్, ఆర్డర్లో పెట్టుకోవడం ఎట్లా డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వద్దాం. సార్ట్ బై ఏంటి, దేని మీద సార్ట్ చేయాలి, ఏ ఆర్డర్లో, SNO. ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి నో ప్రాబ్లం. స్టూడెంట్ నంబర్ మీద సార్ట్ చేయాలి. అసెండింగా డిసెండింగా? డిసెండింగ్ అంటాను. ఓకే, దిస్ ఎంట్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ సార్టరీ, ప్లీజ్ టైప్ ఆర్ సెలెక్ట్ అనదర్ ఎంట్రీ ఫ్రమ్ ద లిస్ట్. బై ఓకే, ఎంట్రీ ఇది కరెక్ట్ లేదు ఉంటుంది, మనం ఏదో మార్చాం, గందరగోళం చేసాం. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ ట్రై. ప్రాపర్గా ఉండాలన్నమాట డేటా సార్ట్ చేసేదానికి. సార్ట్ బై కాలం 1 అంటాను, చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ అంటాను. ఎస్, అది కాలం 1గా తీసుకుంది, వేరే విధంగా ఉంది. అంటే అది టేబుల్ ఫార్మాట్లో లేదు, అసలు కరెక్ట్గా మనం ఫిక్స్ చేయలేదు. ఇక్కడ వచ్చింది టేబుల్ ఫార్మాట్లో. ఇది మెర్జింగ్ అవన్నీ చేస్తున్నాం. ఇక్కడ కూడా మెర్జింగ్ చేసినప్పుడు సార్టింగ్ కరెక్ట్గా రాదు. మీరేం చేస్తారంటే ఒక ప్రాపర్ టేబుల్ని, లైక్ నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, అంటే మీరు చేసినట్టువే వస్తాయి, బట్ ఏంటంటే నేను అన్నీ మార్చాను కదా, దాని ద్వారా క్విక్ టేబుల్స్లో ఏదైనా తీసుకొని చూద్దాం. ఇక్కడ ఏదన్నా వర్కౌట్ అవుతుందాం, శాంపుల్గా తీసుకొని. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది ఒక ప్రాపర్ టేబుల్ అని అది అనుకుంటుంది, అంటే హెడ్డింగ్స్ అవి కరెక్ట్గా పెట్టున్నాం. సో ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్ళి సార్ట్ ఏంటి, ఐటమ్ మీద సార్ట్ చేయాలా? ఎస్. ఇదేంటిది, టెక్స్టా? టెక్స్ట్ కదా ఇది, నంబర్లు కాదు కదా. డిసెండింగా అసెండింగా? అసెండింగ్ అంటాను. ఓకే ఓకే, BHMNPS ఆర్డర్లోనే వచ్చింది. మరి డిసెండింగ్ ఆర్డర్లో ఇద్దాం. ఇప్పుడు చూడండి, బుక్స్ కిందకు వచ్చాయి, సిజర్స్ పైకి వెళ్ళాయి. అట్లా ఆర్డర్స్ అనేది సార్ట్ చేసుకునేదానికి మనకి ఫస్ట్ ఐటెం మీద, రెండో ఐటెం మీద, ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు సెకండ్ ఐటెం కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట ఆర్డర్లో పెట్టుకునేదానికి. నెక్స్ట్ ఇది కన్వర్ట్ టు టెక్స్ట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పున్నది, ఎట్లా టెక్స్ట్ కన్వర్ట్ చేయాలో ఫస్ట్లోనే ఇన్సర్ట్ ఆప్షన్లోనే ఉంది అది. నెక్స్ట్ రిపీట్ హెడర్ రోస్. రిపీట్ హెడర్ రోస్ అనేది ఇది చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ టేబుల్ని మనం సపోజ్ నేను దీన్నే కొంత సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తాను, Ctrl+C Ctrl+V, దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇది దేంట్లోకి, రెండో పేజీలోకి వచ్చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఒక పేజీ దాటి రెండో పేజీలో ఉంది. ఫస్ట్ పేజీలో హెడ్డింగ్స్ ఉన్నాయి, ఐటము, నీడ్ అని. రెండో పేజీలో హెడ్డింగ్స్ లేవు, చూడండి. అలాంటప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి రిపీట్ హెడర్ రోస్, ఎస్, రిపీట్ హెడర్ రోస్ అని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు రెండో పేజీలో, ఇంకా ఎన్ని పేజీల్లో ఈ టేబుల్ ఎక్స్పాండ్ అయ్యన్నా కానీ అన్ని పేజీల్లో కూడా మీకు
అది కనిపిస్తూ ఉంటుంది. అట్లా అన్నమాట దానికి. మరి ఇక్కడ ఫార్ములా కూడా వేసుకోవచ్చు, సింపుల్ ఫార్ములాస్ వేసుకోవచ్చు. అది ఎలా అంటే లైక్ అబౌవ్ అని ట్రై చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ కోర్స్ ఇది కరెక్ట్ కాదు, అంటే ఓన్లీ నెంబర్స్ ఉండాలి ఫార్ములాస్ వేసేదానికి. నెంబర్స్ ఇక్కడ గజిబిజిగా ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ చూద్దాం, ఓన్లీ డిఏ వరకే ట్రై చేద్దాం. నేను ఇక్కడ టోటల్ వేయాలండి ఫైనల్గా. టోటల్ మీరు క్యాల్కులేట్ చేయక్కర్లేదు. ఇక్కడికి వెళ్ళి ఫార్ములా సమ్ అబౌవ్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది. అదే ఫార్ములా, అంటే పైన అంతా టోటల్ కమ్మని. ఎస్, ఎగ్జాక్ట్లీ. అదే సమ్ కాకుండా యావరేజ్ కావాలనుకోండి, ఇక్కడ సమ్ బదులు ఏవిజీ అనివ్వండి. క్లిక్ చేస్తే యావరేజ్ అని ఫుల్గా ఇవ్వండి. ఏవిఈ సారీ ఆర్ఏజిఈ యావరేజ్ అబోవ్, ఇదనమాట. ఇట్లా సింపుల్ ఫార్ములాస్, సమ్ము, యావరేజ్, కౌంట్ ఇట్లాంటివి. మిగతా ఫార్ములాస్ అంటే మనం ఎక్సెల్లోకి వెళ్ళాల్సింది. సో ఈ విధంగా మనం ఈ టేబుల్ డిజైన్కి సంబంధించిన రకరకాల ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చండి. ఓకే.